మ్యాక్స్ మూవీ ఎలా ఉంది భయ్యా? ఇప్పుడే మ్యాక్స్ సినిమా చూసాను భయ్యా. మ్యాక్స్ చాలా బాగుంది. కిచ్చా సుదీప్ గారు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తారు. ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. థియేటర్లో ఉన్నప్పుడు పోనకాలిపోయాను అని చెప్పాలంటే. నిజంగా కిచ్చా సుదీప్ గారు పొరపాటున కన్నడ ఇండస్ట్రీలో పుట్టారు కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుడితే ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది భయ్యా. అటువంటి అంత పెర్ఫార్మెన్స్ బాగుందన్నమాట. ప్రతి ఒక్క సీను విజువల్స్ హైలైట్ ప్రతి ఒక్కటి పీక్స్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది. అంతా వన్ మ్యాన్ ఏంటంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా నిజంగా పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తారు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ భయ్యా. సినిమా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ అవుతూ ఉంటుంది. మధ్యలో అంతా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది భయ్యా. మొత్తం అంతా చేసింగ్ భయ్యా. ఒక రివెంజ్ బేస్డ్ స్టోరీ అనమాట. సో సినిమా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి హైలైట్. ఇంకా సో ప్రతి ఒక్కరు రండి, సినిమాని చూడండి. నిజంగా కిచ్చా సుదీప్ గారి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్తో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం సైలెన్స్గా ఉండాలని చెప్పి డైలాగ్ కూడా ఉంది. సో ప్రతి ఒక్క సీను విజువల్ అదిరిపోయింది. సో ఎవరు మిస్ అవ్వద్దు సినిమాని. ఆయన పెర్ఫార్మెన్స్ మీకు అదే చెప్తాను కదా, అటువంటి ఆయన పొరపాటున కన్నడలో పుట్టారు కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుడితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకో రేంజ్కి వెళ్తుంది. అది ఆయన స్టామినా మాత్రం. డెఫినెట్లీ అండి. అంటే కేజీఎఫ్ కాంతార్ అంటే అది డిఫరెంట్ ఎలివేషన్స్. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ దగ్గర తీశారు. సో ఎవరు మిస్ అవుతుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. మార్టిన్ లేదా నిన్న వచ్చిన యూఐ ది మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల కన్నా బాగుంది. మార్టిన్ వేరన్నా, మార్టిన్ మించిన సినిమా ఇది. మార్టిన్ దీన్ని కంపేర్ చేయొద్దు, అర్థమైందా? యూఐ వేరండి. ఉపేంద్ర గారు మొన్న మీకు చెప్పినాను, హైదరాబాద్ ఫ్యాన్స్ హౌస్ ఉపేంద్ర గారు ఫ్యాన్స్ హౌస్ ప్రెసిడెంట్ నేను. అటువంటిది మీరు ఉపేంద్ర గారి గురించి అడుగుతున్నారు. ఈ రోజు సుదీప్ గారు చూసారు, వైజాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారు. వైజాగ్ ఫ్యాన్స్ హౌస్ ప్రెసిడెంట్ ఎవరన్నా అంటే కిచ్చా సుదీప్కి నేనే చెప్పుకుంటాను మళ్ళీ. అర్థమైందా? అంటే అదేంటో కన్నడ సినిమాలు కూడా మంచి ఫ్యానిజం బాగా పెరిగిపోయింది. సో దాని తగ్గట్టే బాగుందా పుష్ప. మళ్ళీ ఎక్కడికి వస్తారు. పుష్ప వేరు, ఇది వేరు. యూఏ వేరు, అది వేరు. మీరు ఎలా ఉందంటే మొన్న పాపం చనిపోయిన రేవతి గారి హస్బెండ్కి అదే రష్మికర్ మందన్ ఇచ్చి పెళ్లి చేయాలంటారు చూసా, అలా అడుగుతారు మీరు క్వశ్చన్లు. అదే అంత న్యాయం ఉంది, ఇది అంత అన్యాయం ఉంది. సో దానికి దీన్ని కంపేర్ చేయొద్దండి. అది వేరు, ఇది వేరు. సో ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో కిచ్చా సుదీప్. ఏంది ఇండస్ట్రీ నెంబర్ 1 మధ్యలో ఏంది? ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో కిచ్చా సుదీప్. డెఫినెట్ అని చెప్పుకోవచ్చండి. కన్నడ చెప్తాను కదా, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కిచ్చా సుదీప్ దేవుడిచ్చిన వరం అండి నేను చెప్పాలనుకుంటే. సుదీప్ గారిని ఎవరు ఆపలేరు నిజంగా. బిగ్ బాస్ లేదు, బొగడా బాస్ లేదు, ఏదైనా సరే ఏది ఆపలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కిచ్చా సుదీప్ గారి ఇంకా పెర్ఫార్మెన్స్ హైలైట్ అండి. నాకు తెలిసి సినిమా హిట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు రాత్రి నుంచి ఇప్పటి నుంచే బంచికలు మొదలెడతారండి ఆయన. అది సో సినిమా అంత బాగుంది, సూపర్. 2000 కోట్లు కొట్టాలని నేను మాట అవ్వలేను కానీ ఖచ్చితంగా రీసెంట్ సినిమాలు ఏదైతే కన్నడ సినిమాలో వాటిని బీట్ చేయొచ్చు. అంటే థియేటర్ కూడా చూశాను, సగం వరకు ఫిల్ అయిన ఉన్నాయి, ఇంకో సగం రాలేదు. నేషనల్ అవార్డు వస్తుందా? ఖచ్చితంగా తీసుకొచ్చాను నేషనల్ అవార్డు. అంటే ఆస్కర్ అవార్డు, నేషనల్ అవార్డు అది ఎవరు పడితే ఇచ్చారండి. అర్థమవుతుందా? ఆస్కర్ అవార్డు కొన్ని బేసిక్ అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతేగాని తుప్పల్లో వేటాడేవాడికి, యుద్ధం చేసేవాడికి ఎలా ఉందన్న ఒక్క ముక్కలో సినిమాలు ఉంటే సినిమాని ఎవడు ఆపలేడండి. సినిమా ర్యాంప్. కిచ్చా సుదీప్ గారు 1 మ్యాన్ షో. అంటే జాతర ఎపిసోడ్ ఏదో ఉంది, పుష్పాలో చేసినట్టు చేశాడు, బాగా చేశారు అంటున్నారు. అంత బాగుంది. పుష్పాలో చేసినట్టు చేస్తుంటే ఈ పాటి కిచ్చా సుదీప్ గారు కూడా జైల్లో ఉందండి. అది వేరు, ఇది వేరు. అర్థమైంది? ఆ జాతర సీన్లు వేరు, ఈ జాతర సీన్లు వేరు. ఆ జాతర పెద్దది. పుష్పాలో అల్లు అర్జున్ గారు చేసిన పెద్ద పెర్ఫార్మెన్స్. ఇందులో ఉన్న షార్ట్ అండ్ స్వీట్ అనమాట. సో దానికి దీనికి కంపేర్ చేయొద్దు. ఏ సినిమా ఆ సినిమానే. తెలుగులో హిట్ అవుతుందా? బ్రహ్మాండంగా ఆల్రెడీ హిట్ అయిపోయిందని మీరు చెప్తుంటే మళ్ళీ తెలుగులో హిట్ అవుతుందండి. ఏం క్వశ్చన్ అండి అసలు? మీ మీడియా వాళ్ళు ఎందుకు వస్తారు నాకు అర్థం కాకడతాను. మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఉన్నాయి తీసుకోండి, లేని ఎందుకు ఎక్స్ట్రా మీరు రాసుకుంటారు నాకు అర్థం కాకడతాను. సినిమా చాలా బాగుంది. మళ్ళీ చెప్తాను, కిచ్చా సుదీప్ గారు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి యుద్ధం మొదలెడతారు. చూస్తా ఉన్నాడు. 1 మ్యాన్ షో. అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 4.9 ఇస్తాను. అది 1%. ఎందుకంటే హీరోయిన్ మిస్ అయింది అయ్యా. సినిమాలో కొంచెం రొమాన్స్ మిస్ అయింది. ఈ రోజుల్లో ఇలా చెప్పండి, ఇలాంటి యూత్ అందరూ రొమాన్స్లు కోరుకుంటున్నారు కానీ సినిమాలో ఓన్లీ ఫుల్ యాక్షన్ మాత్రం ఉన్నాయి. అయినప్పటికీ ఒక హీరోయిన్ కూడా లేకుండా సినిమా తీశారంటే అది నిజంగా పొరపాడని చెప్పొచ్చు నిజంగా. సో థ్యాంక్ యూ.